వెల్కమ్ బ్యాక్ టు సుమన్ గురు జనరల్ స్టడీస్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం సెప్టెంబర్ 25 నాటి కరెంట్ అఫైర్స్ని మనం మాట్లాడుకుందాం. చూడండి, మొదటగా ఇటీవల కాలంలో బొల్జానో నగరం వార్తల్లో ఎందుకు నిలిచింది? ఇటీవల కాలంలో బొల్జానో నగరం వార్తల్లో ఎందుకు నిలిచింది? బొల్జానో అన్నది ఉత్తర ఇటలీలోని ప్రముఖ పర్యాటక నగరం. ఇటలీ దేశంలో ఉత్తర ప్రాంతంలో బొల్జానో అనేటటువంటి ఒక నగరము ఉంటుంది. తమ నగరం పరిశుభ్రతను కాపాడుకోవటానికి సందర్శకుల వెంట వచ్చే కుక్కలపై సుంకం విధించాలని ఈ నగరం నిర్ణయించినందువల్ల వార్తల్లో నిలిచింది. 2026 జనవరి నుంచి ఇక్కడ పర్యటించే కుక్కల యజమానులు సుంకంగా 1.5 యూరోలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రసిద్ధ డోలమైట్ పర్వతాల సందర్శనకు ఈ నగరం ప్రధాన ద్వారం వంటిది. ఇటలీలో ఉన్నటువంటి ప్రసిద్ధమైనటువంటి డోలమైట్ పర్వతాలని సందర్శించాలంటే ఈ బొల్జానో నగరం గుండానే వెళ్ళాల్సి ఉంటుంది. అలా వెళ్తున్నప్పుడు చాలామంది లోకల్గా ఉన్నవారు, అలాగే ఇతర దేశం నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారంటే కుక్కల్ని తీసుకుని వెళ్తున్నారు. ఈ కుక్కలు మలమూత్రాలు అవి విసర్జించడం వల్ల ఆ నగరం అంతా కూడా కాలుష్యం అవుతున్నది. సో ఈ కాలుష్యం మరి నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచేందుకు ఎప్పటికప్పుడు వీటిని కుక్కలు వేసినటువంటి మలమూత్రాలని వాటిని క్లీన్ చేసేందుకు వాటి కోసం అని చెప్పి ఈ విధమైనటువంటి ఈ పన్నుని ఈ సుంకంని నిర్ణయించడం జరిగింది. అందుగురించి బొల్జానో నగరం వార్తలు నిలిచింది. దాని తర్వాత శ్రీవారి బ్రహ్మోత్సవాల గురించి తర్వాత అంశం ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం. శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంటే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అన్నమాట. ఈ శ్రీవారి బ్రహ్మోత్సవాలలో గరుడ వాహన ఉత్సవం అనేది చాలా వైభవంగా జరుగుతుంది. ఈ ఉత్సవం 5వ రోజున జరుపుతారు. గరుడ వాహన ఉత్సవం అనేది బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజున జరుపుతారు. ఈ ఉత్సవానికి తులసి మాలలు అనేవి తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు నుంచి గోదాదేవి అమ్మవారు బహుకరించగా వస్తాయి. ఇక్కడ చూడండి, చాలా ముఖ్యమైనటువంటి అంశాలు మీకు ఇక్కడ అందిస్తున్నాను. ఈ శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తులసి మాలలు ఏవైతే ఉన్నాయో ఈ తులసి మాలలు అనేవి తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు అనేటటువంటి ఈ నగరం నుంచి అక్కడ ఉన్నటువంటి గోదాదేవి అమ్మవారి సన్నిధి నుంచి సేకరించి స్వామివారికి బహుకరిస్తారు. ఈ తులసి మాలలతో శ్రీవారిని గరుడ వాహన ఉత్సవం రోజున అలంకరిస్తారు. స్వామివారి మూల విరాట్టుకు సదా అలంకరించే మకరకంఠి, లక్ష్మీహారం, సహస్రనామ మాలల్ని సమర్పిస్తారు. ఇకపోతే గరుడ గమనరారా నను నీ కరుణ నేలుకోరా అని ఆర్తిగా ప్రార్థించిన వారు ఎవరు అని బిట్టు వస్తే శ్రీ రామదాసు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే ఇటు గరుడుని నీ వెక్కినను పటపట దిక్కులు బగ్గన బాగిలే అంటూ స్వామివారిని ప్రార్థించిన వారు ఎవరు అని కాంపిటేటివ్ ఎగ్జామ్లలో బిట్టు వస్తే అన్నమయ్య అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. నగుమోము గనలేని అనేటటువంటి కీర్తనలో ఖగరాజును అంటే శ్రీ మహావిష్ణువు యొక్క వాహనం అయినటువంటి గరుడ పక్షిని వర్ణిస్తూ ఇక్కడ ఖగరాజును కీర్తించిన వారు ఎవరు అని బిట్టు వస్తే త్యాగయ్య అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇవి శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సంబంధించినటువంటి అంశాలు. అంటే ప్రస్తుతం శ్రీవారి బ్రహ్మోత్సవాలు అనేవి జరుగుతున్నాయి, అందు గురించి వీటి మీద బిట్స్ అనేవి ఇచ్చాను. ఇకపోతే దేవీ నవరాత్రుల్లో ఇప్పుడు ప్రస్తుతం దేవీ నవరాత్రులు కూడా వైభవంగా జరుగుతున్నాయి కాబట్టి దేశవ్యాప్తంగా మరి దేవీ నవరాత్రుల మీద ఇక్కడ కొన్ని బిట్స్ని ఫ్రేమ్ చేశాను చూడండి.
దేవి నవరాత్రుల్లో అమ్మవారి స్వరూపం. 9 రాత్రులు 9 స్వరూపాలుగా అమ్మవారు దర్శనమిస్తారు. ఇక్కడ మనం చూడొచ్చు, మొత్తం అమ్మవారి 9 స్వరూపాలని ఇక్కడ మీకు నేను ఇవ్వడం జరిగింది. ఇవి అమ్మవారి యొక్క 9 స్వరూపాలు. మొదటిది బాల త్రిపుర సుందరి, రెండవ స్వరూపం గాయత్రీదేవి, మూడవ స్వరూపం అన్నపూర్ణదేవి, నాలుగవ స్వరూపం మహాలక్ష్మి, ఐదవ స్వరూపం లలిత త్రిపుర సుందరి, ఆరవ స్వరూపం చండీదేవి, ఏడవ స్వరూపం సరస్వతీదేవి, ఎనిమిదవ స్వరూపం దుర్గాదేవి. బాల త్రిపుర సుందరి మొదటి స్వరూపం 1, గాయత్రీదేవి రెండో స్వరూపం, అన్నపూర్ణదేవి మూడో స్వరూపం, మహాలక్ష్మి 4వ స్వరూపం, లలిత త్రిపుర సుందరి 5వ స్వరూపం, చండీదేవి 6, సరస్వతీదేవి 7, దుర్గాదేవి 8, మహిషాసురమర్దని 9, రాజరాజేశ్వరీదేవి. ఇలా అంటే ఎక్కడేంటంటే విజయదశమి రోజున దుర్గాదేవిని ఆరాధిస్తాం. విజయదశమి రోజున 10వ రోజు విజయదశమి రోజున దుర్గాదేవిని ఆరాధిస్తాం. మిగిలిన ఈ 9 రాత్రులు 9 రోజులు 9 అవతారాలు ఇవి. రాజరాజేశ్వరి దేవితో కలిపి దుర్గాదేవితో కలిపి మొత్తం 9 అవతారాలు ఇవి. 9 ప్లస్ దుర్గాదేవి అవతారం చివరిది. ఆ రోజున దుర్గాదేవి అవతారం రోజున విజయదశమిని జరుపుకోవడం జరుగుతుంది. లేకపోతే దుర్గా అనగా దుఃఖాలను పోగొట్టే తల్లి. దుర్గాసురుడు అనే రాక్షసుడిని సంహరించడం వల్ల అమ్మవారికి ఆ పేరు వచ్చింది. దేవీ నవరాత్రుల్లో కాళికామాతను, లక్ష్మీదేవిని, సరస్వతీదేవిని 3 రోజులు పూజిస్తారు. అంటే మొదటి 3 రోజులు కాళీమాతని పూజిస్తారు, తర్వాత 3 రోజులు లక్ష్మీదేవిని పూజిస్తారు, ఆ తర్వాత 3 రోజులు సరస్వతీదేవిని పూజిస్తారు. ఇది. ఇకపోతే సరస్వతి అమ్మవారి జన్మ నక్షత్రం మూల నక్షత్రం. అశ్వయుజ శుక్లపక్ష పంచమి, అశ్వయుజ మాసంలో శుక్లపక్ష పంచమి ఏదైతే ఉందో దీనిని శ్రీ లలితా పంచమి అని చెప్పి అంటాం. లలితా సుందరి చేతిలో హతుడైన రాక్షసుడు బండాసురుడు. పరమశివుడు మన్మధుణ్ణి తన మూడో నేత్రంతో భస్మం చేయగా ఆ భస్మం నుంచి పుట్టినటువంటి రాక్షసుడు బండాసురుడు. ఇవి ఎడ దేవీ నవరాత్రులకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలని ఇక్కడ మీకు నేను ఇచ్చాను. ఇకపోతే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ గురించి ఇక్కడ మనం చూద్దాం. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ 2025. ఓకే, ఎన్ఐఆర్ఎఫ్ అంటే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 2025లో ఎన్ఐఆర్ఎఫ్ అంటే ఇదిగో ఎన్ఐఆర్ఎఫ్ అనగా నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ కేంద్ర మానవ వనరుల విభాగానికి ఇది చెందుతుంది. కేంద్ర మానవ వనరుల విభాగంలో ఈ విభాగంలో ఒక భాగమైనటువంటి నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో ఈ ఎన్ఐఆర్ఎఫ్ అనేది ఇది అంటే నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్, ఎన్ఐఆర్ఎఫ్ యొక్క ఫుల్ ఫామ్. ఇది కేంద్ర మానవ వనరుల విభాగానికి చెందుతుంది. కలకత్తా చూడండి, ఇక్కడ ఈ ర్యాంకింగ్స్ ప్రకారం కాలేజీల కేటగిరీలో 2017 నుంచి ర్యాంకులను కేటాయిస్తున్నారు. ఎప్పటి నుంచి అండి? 2017వ సంవత్సరం నుంచి కాలేజీల కేటగిరీలో ర్యాంకింగ్స్ అనేవి కేటాయిస్తున్నారు. 2017 నుంచి 2023 వరకు మిరాండా హౌస్, ఢిల్లీలోని మిరాండా హౌస్ కాలేజ్ ప్రథమ స్థానంలో ఉంటూ వచ్చేది. కానీ 2024, 2025 ఈ 2 ఏడాదుల్లో ఈ 2 సంవత్సరాల్లో ఢిల్లీలోని హిందూ కళాశాల ప్రథమ స్థానంలో నిలిచింది. సెకండ్ ప్లేస్లోకి మిరాండా హౌస్ కాలేజ్ అనేది సెకండ్ ప్లేస్కి వెళ్ళింది. మొదటి 100 ర్యాంకుల్లో తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్క కాలేజీ కూడా లేకపోవడం గమనార్హం. 101 నుంచి 150 ర్యాంకుల్లో బషీరాబాద్లోని నిజాం కళాశాల స్థానం సంపాదించింది. 151 నుంచి 200 ర్యాంకుల్లో
ఆంధ్ర లయోలా కాలేజ్ విజయవాడ స్థానం దక్కించుకుంది. ఇకపోతే కలకత్తాలోని రామకృష్ణ మిషన్ వివేకానంద సెంటినరీ కాలేజీ 6వ స్థానం సంపాదించుకుంది. ఇకపోతే ఇక్కడ చూడొచ్చు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎవరండి? ఎమాన్యుయల్ మెక్రాన్. అలాగే యుఎన్ఓ సెక్రటరీ జనరల్ ఎవరండి? ఆంటోనియో గుటెరెస్. తర్వాత రగాసా ఇటీవల ఎందుకు వార్తల్లో నిలిచింది? రగాసా 2025 సెప్టెంబర్లో తూర్పు ఆసియాలో ముఖ్యంగా తైవాన్ దేశంలో విజృంభించిన పెను తుఫాను రగాసా. ఓకే, రగాసా దీని మీద బిట్ అనేది మీకు రావచ్చు. రగాసా అనేది 2025 సెప్టెంబర్లో తూర్పు ఆసియాలో మరీ ముఖ్యంగా తైవాన్ దేశంలో విజృంభించిన తుఫాన్ రగాసా. ఓకే, ఈ వీడియోలో ఈ అంశాలని తెలుసుకున్నాం కదా, వీటిని జాగ్రత్తగా స్టడీ చేయండి. ఈ పీడిఎఫ్ అనేది ఈ వీడియో కింద సాఫ్ట్ కాపీ రూపంలో ఇస్తున్నాను, డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. కావాల్సిన వాళ్ళు డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత మరిన్ని అంశాలతో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.